యు కొత్తపల్లి మండలంలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన వంగ గీతా విశ్వనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే పెండం దొరబాబు, శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ నారాయణ. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి తీర్పు ఇస్తారు అని ఎదురుచూస్తుంది యావత్తు భారతదేశం. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ దీనికి కారణం దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే. మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజల్ని ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మోపిదేవి వెంకటరమణ అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి అన్నారు. ఆల్రెడీ అయితే ముందు కూడా జరిగింది ఇదన్నీ కూడా. దయచేసి జగన్ గారిని ముఖ్యంగా లేబర్ పార్టీ అని చెప్పొచ్చు, లేబర్ నాయకుడు అని చెప్పొచ్చు. ఈ రోజు మాసాయి నాయకులు కూడా ఇక్కడ పెత్తనం జరగట్లేదు. ముఖ్యంగా జనం కోసం ఆలోచించే నాయకుడే జగన్. కంపల్సరీగా జగన్ మనం మర్చిపోవద్దు. చాలా పథకాలు పెట్టారు. 2009లో పల్లరాజు గారి ద్వారా మన రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఆ జట్టీయే పునాదులు. గత గవర్నమెంట్ లో కూడా, టీడీపీ గవర్నమెంట్ లో కూడా 200 కోట్లు పెట్టి జట్టీ కడుతుందని చెప్పి మా మత్స్యకారులు మభ్యపెట్టి అలా కాలాపం చేశారు. మేమందరూ కూడా టీమ్ గా ఏర్పడి దొరబాబు సంస్థల్లో సీన్ గారు, నేను, అల్లెలియ, లక్ష్మణులు కలిపి డిప్యూటేషన్ ఇస్తే పిఠాపురం మీటింగ్ లో మన గవర్నమెంట్ దగ్గర 1 సంవత్సరం రోజుల్లో ఆల్బార్ ఇస్తామని చెప్పారు. మన ఆల్బార్లు పెట్టి మొత్తం 10 ఆల్బార్లు, 8 ఆల్బార్లు, 4 మినీ ఆల్బార్లు శాసన ఇచ్చారు. మరి గంట ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మత్స్యకారుల దగ్గరగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు చేశారు. మరి ముఖ్యంగా ఈ ఎలక్షన్ లో మనకి లోకల్ గా మనకి కేంద్ర గారు పోటీ చేస్తున్నారు. అలాగే మనకి సునీల్ గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరి మనకి మనందరికీ కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రానికే కాదు, ప్రత్యేకించి మన ప్రాంతానికి మనకి ఎంతో అండదండలుగా ఉంటూ ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యే గారు సోదరులు దొరబాబు గారు చెప్పడం జరిగింది. అన్ని విషయాలు ఆయన సింపుల్గా చెప్పినా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా చెప్పి ఆయన ఒక్కటే అన్నారు, ఇన్ని పథకాలు రావటానికి ఇక్కడ ఇంత మత్స్యకారులకి ఇన్ని సబ్సిడీలు కానీ ఇవి కానీ ఏదైనా వచ్చింది అంటే మరి ఈరోజు మనకి అంత ఆలోచన, అంత విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి చేరవేయడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా అయితే మత్స్యకారులకి సంబంధించి అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పట్టి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఉప్పాడ ప్రాంతం అంతా కూడా, ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులందరూ మీ అందరికీ నేను కూడా తెలుసు, చాలా కాలం నుంచి తెలుసు. ఇక్కడే సత్తమ్మ ఉన్నది, ఇక్కడే పార్వతి ఉన్నది. ఇలా వచ్చేటప్పుడు అందరూ కూడా పలకరించడం జరిగింది. అందరికీ ఎన్నో సంవత్సరాలుగా మీతో మనం అనుబంధంగా ఉన్నాం. సంక్షేమ అభివృద్ధి పరిపాలన కొనసాగే విధంగా, అలాగే మీ అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వంగ గీత గారు అందరికీ కూడా ఎప్పటి నుంచో సుపరిచితాలు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా ఆవిడకి ఎంతో అనుభవం ఉంది. అలాగే మొన్న ఎంపీగా కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి తప్పకుండా. ఎందుకంటే ఆవిడ ఏ మాదిరిగా ప్రతి పేద కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటారో కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఒక పక్కన రియల్ హీరో అయితే ఇంకో పక్కన రియల్ హీరో గీత గారు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. మీరందరూ కూడా ఆలోచన చేసి గీత గారిని ఎమ్మెల్యేగా చేసే విధంగా కూడా అందరూ ఆలోచన చేయాలని కూడా చెప్పడం జరిగింది. అమ్మ, మీ అందరికీ నేను వేడుకునేది తప్పకుండా రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా ఈ 10 రోజులు చాలా కీలకమైన సమయం. మీరు ఓట్లు వేయటమే కాకుండా మీరందరూ కూడా మరొక 5-10 మందితో ఓట్లు వేయించే విధంగా మన పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా, మళ్ళీ మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు ఎమ్మెల్యే అయ్యే విధంగా
అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను విజయం సాధించే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి, మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. నేను కానీ వంగా గీత గారు కానీ మీ అందరికీ అందుబాటులో ఉంటూ అండదండలుగా ఉంటూ మీరు కోరుకున్న విధంగా ఉండి మీరందరూ గర్వపడే విధంగా ఉంటామని చెప్పుకునే వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. చాలా మంది చెప్పారు, డీజిల్ ఆయిల్ సబ్సిడీ విషయం కానివ్వండి, బ్యాంక్ పీరియడ్ రిలీఫ్ కానివ్వండి, అలాగే ఎవరైనా మత్స్యకారులు వేటకెళ్ళి చనిపోతే 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చే విషయంలో కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఈ వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ప్రయోజనాలు చేకూర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవ్వండి, ఆ భారతదేశం మొత్తం మీద కూడాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు ఎన్నికల్లో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రం నివసించే ప్రతి పేదవాడిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మీరు పొందిన లబ్ధి అర్హతే ప్రామాణికంగా లక్షలాది రూపాయల సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీరు లబ్ధి పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో నివసించే ఒక పేదవాడికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారాన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి జాతీయ స్థాయిలోనే ఒక సంక్షేమ రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారని చెప్పి యావత్ లోకం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ప్రతి పేదవాడు, ప్రతి సామాన్య మానవుడు కూడాను మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి, ఆయన నాయకత్వంలోనే మేము ఆర్థికంగా బలోపేతం అవుతాము, ఆయన నాయకత్వంలోనే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గౌరవంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు బ్రతకగలుగుతాడనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో నిలబడి ఎదురు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ పిఠాపురం శాసనసభ నియోజకవర్గం కావచ్చు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఇక్కడ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన సినిమా హీరో, సినిమాల్లో యాక్ట్ చేయటం వేరు, నిజ జీవితంలో యాక్ట్ చేయటం వేరు. ఇక్కడ రియల్ హీరో ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఎలాంటి సందేహం లేదు. ఏ వర్గ ప్రజలైనా, చిన్నలైనా, పెద్దలైనా, ఎవరైనా కూడాను దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సింది. ఇక్కడ హీరో అనే దానికన్నా కూడాను రియల్ ఫైటర్ ఎవరంటే గీత గారు. ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కారం చేసే విషయంలో ఎక్కడా కూడా మొక్కవని ధైర్యంతో, తమకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మేలు కలిగే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ సమస్యలు పరిష్కారం చేసే విషయంలో ఎంతవరకైనా ముందుకు వెళ్ళగలిగేటటువంటి మీ ఆడపడుచు ఇక్కడ గీత గారు శాసనసభ్యురాలుగా పిఠాపురంకి పోటీ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మోకాల మీద మేకప్ వేసుకుని ఎవరెవరో చెప్పిన డైరెక్షన్లతోటి, ఎవరెవరో ఇచ్చినటువంటి స్కూటీ సలహాలతోటి తెర ముందు కెమెరాలు అడ్డం పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించుకుని హీరోలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో మనకి రాలేరు, ప్రజలకు ఉపయోగపడరు. వారందరూ కూడా ఎప్పుడు కూడాను గాజు పెట్టెలో బొమ్మలాగే వాళ్ళ జీవన శైలి కొనసాగుతుంది. కానీ ప్రజల పక్షాన ఇవాళ ఇక్కడికి వచ్చి ఆ హీరోలు వచ్చి ఎంతసేపు ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి సమస్యలపై మాట్లాడమనండి, మాట్లాడలేరు. అదే ఇక్కడ ఉన్నటువంటి రియల్ హీరోలు జగనన్న సైన్యం, గీత గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు, లేదా పద్మశ్రీ గారు కావచ్చు, జానకి గారు కావచ్చు, కార్యశ్రీ కావచ్చు, జానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరందరూ కూడాను రియల్ హీరోలు. ప్రజల సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకుని ప్రజల పక్షాన నిలబడి ఆ సమస్యను పరిష్కారం చేసి, ఆ సమస్యను పరిష్కారం చేసే విషయంలో ఎంతవరకైనా పోరాటం చేసి ప్రజలకు అంతిమంగా లబ్ధి చేకూరాలి, న్యాయం చేకూరాలి అనేటువంటి ఆలోచనతోటి, తపనతోటి పనిచేసేటటువంటి రియల్ హీరోలు, రియల్ ఫైటర్స్ వీళ్ళు. ఒక్కసారి ఆ వ్యత్యాసాన్ని గుర్తించండి. అమావాస్యకో పౌర్ణానికో వచ్చి ఒక ప్యాకేజీని అందుకుని ఇవాళ ఏదో వచ్చి మేము ప్రజల పక్షాన పోరాడతాం అనేటువంటి వ్యక్తులకు, ప్రజలలో ఉండి మీ పక్షాన పోరాడే వ్యక్తులకు వ్యత్యాసాన్ని ఒక్కసారి గుర్తించండి. చిన్న ఉదాహరణ చెప్తాను. నిరంతరం గీత గారు పార్లమెంట్ లో మీ అందరూ కూడా సభ్యురాలు. ఎప్పుడు కూడాను ఏదో 4 కాగితాల పాటు నా ఆఫీస్ చుట్టూ, ఆ మంత్రి చుట్టూ, దాంట్లో చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. డైలీ ఏదో ఒక అంశం మీద పార్లమెంట్ లో
ఈ ఒక ఇష్యూ మీద మాట్లాడతామంటారు. ఆ సందర్భాల్లో ఒకరోజు మరి పార్టీ ఆఫీసులో కూర్చుని, సార్ మా రమణ గారు మా ఉప్పాడ దగ్గర ఉన్నటువంటి ఆ కోతకు గురయ్యేటటువంటి